ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టుని బీఆర్ఎస్ పూర్తి చేసింది అనటం పెద్ద జోక్ అని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారని ఆరోపించారు. తమకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు ఉత్తమ్. 18,000 కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు చేస్తే 90% పనులు పూర్తి ఎట్లా అవుతాయని ప్రశ్నించారు మరో మంత్రి పొంగులేటి. టిఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నాశనం చేయడమే కాకుండా మేము దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఒక గోబెల్స్ ప్రచారం తీసుకుపోయే నిరంతర ప్రయత్నం. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 15వ తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ 3 పంపులు కూడా ఆన్ చేయబోతున్నాము. మేము ఈ ప్రాజెక్ట్ ని 15th ఆగస్ట్ 2026 కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాము. ఇది మా ప్లాన్. నేను మొదటి నుంచి కూడా ఇదే ఫిగర్స్ ఇదే విషయాలు మాట్లాడుతున్నాను. మీరు ఓవరాల్ ఇరిగేషన్ సెక్టర్ ఒకసారి గమనిస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు క్రియేట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సుమారు 7,436 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ టైంలో టిల్ నవంబర్ 23 ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. ఎస్ఎల్బిసి టన్నల్ పనులు వాళ్ళ టైంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఏమీ చేయలేదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, కోయిల్ సాగర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు. మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో, ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు. మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది. కరెంటు బిల్లు 430 కోట్లు కూడా మీరు చెల్లించి 4 సంవత్సరాల క్రితం పెట్టిన మోటార్లు డ్రై రన్ కూడా నడుపుకోలేకపోయారు. అంటే డ్రై రన్ చేస్తే 430 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా. అందుకే దాని మీద ఖర్చు పెడితే మనకి కమిషన్ రాదు కాబట్టి, నిజంగా ఖర్చు పెడితే రైతులకు మంచి జరిగితే మీకు కమిషన్ రాదు కాబట్టి ఎక్కడ కమిషన్ వస్తుందో, దేంట్లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు. దాని మీద పెట్టే ఈనాడు మేము 90% చేశాము. మేము మోటార్లన్నీ కరెంటు వైర్లన్నీ బిగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి స్విచ్ ఆన్ చేశారు అంటున్నారు. బిగించింది మీరే. ఎక్కడైతే ఎక్కువ డబ్బు మిగులుతుందో ఆ ఐటమ్స్ చేసుకుంటూ పోయారు. అనేక వేదికల మీద మా మంత్రి గారు నేను చెప్పాం, కమిషన్ల కోసమే మీరు ఆలోచించారు తప్ప కుక్క గోతుల్లాగా ఒక సైంటిఫిక్ గా మీరు పని చేయలేదనేది అనేక సందర్భాల్లో చెప్పాం. చెప్పింది నిజం. నేను సీతారామ ప్రాజెక్టు 0 నుంచి ఎండ్ దాకా కెనాల్ మీద తిరిగా. మీరు తిరిగి మాట్లాడుతున్నారు, నేను తిరిగి మాట్లాడుతున్నా. మాజీ మంత్రివర్యులు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు చిత్తశుద్ధి లేదు. ఖమ్మం జిల్లా మీద ప్రేమ ప్రేమ వలకబోసి చెప్తున్నారు కదా. ఖమ్మం జిల్లా ప్రజలు 2014లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2018లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2023లో పొరపాట్లు అది గెలిచింది నా శిష్యుడు నా బొమ్మ పెట్టుకొని, ఆరగేలు గెలిచింది 1 సీటు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు మీ మాయ మాటలు, మీ మాటలు, మీ మామ మాటలు, మీ ఇద్దరు మాయ మాటలు ఎప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. భవిష్యత్తులో కూడా మీరు ముక్కు నేలకు రాసిన ఖమ్మం జిల్లా ప్రజల నుంచి కానీ, ఖమ్మం జిల్లా సీట్ల గురించి కానీ మీకు గతంలో వచ్చిందన్నా ఒక్కటొచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మీకు వచ్చేది